అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. లిటరల్లీ చెప్పాలంటే లాస్ట్ టైం రాఖీ కూడా నేను ఇంట్లో లేను, మా అన్నయ్యకి రాఖీ కట్టలేదు. ఈసారి ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మార్నింగ్ అయితే స్నానం చేశాను, ఆల్రెడీ పూజ చేసుకొని వచ్చాను, అందుకే కుంకుమ పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి మా ఊరికైతే వెళ్తున్నాము. ఈ డ్రెస్ మీకు గుర్తుందా? నేను లాస్ట్ టైం తిరునాళ్ళకి వేసుకున్నాను, మంగళగిరి ఫ్రాక్ మా అమ్మ కుట్టిందని చెప్పేసి. తర్వాత మీకు ఫుల్ కూడా చూపిస్తాను నేను. నా ఒక్కదానికైనా మీకు కూడా ఇలానే అనిపిస్తున్నాను. నేను ఎప్పుడైతే ఎమర్జెన్సీగా క్లిప్ పెట్టుకోవాలి అనుకుంటున్నానో ఇప్పుడే తీసి పెట్టినట్టు అనిపిస్తుంది క్లిప్ ఎక్కడన్నా, బట్ క్లిప్ మాత్రం కనపడదు. ఫైనల్ గా ఒకసారి కూడా ఇలానే అయింది. నేను ఆ స్పెట్స్ నేను కళ్ళకి పెట్టుకున్నాను, బట్ మొత్తానికి అయితే స్పెట్స్ కనపడట్లేదు అని చెప్పి ఇల్లు మొత్తం ఎతికాను. అద్దంలో చూసుకుంటే తెలిసిందే నా మొహానికి ఉన్నాయన్న స్పెట్స్. సరే లోపు టిఫిన్ అయితే తినేయాలి. ఈ రోజు మా టిఫిన్ వచ్చేసి రాగి జావ అనమాట. మాక్సిమం మేము మార్నింగ్స్ రాగి జావే తాగేస్తాము. మనం తినే డైలీ ఫుడ్ లో రాగితో చేసింది ఏదైనా సరే మనం ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. హాస్టల్లో ఎలాగో మనకు అలాంటి ఆపర్చునిటీ లేదు కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు అయితే పక్కాగా నేనైతే రాగి జావ తీసుకుంటాను. ఇంకా మొత్తానికి టిఫిన్ చేసేసాక నేనైతే రెడీ అవుతున్నాను. ఫాస్ట్ గా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నేను రాఖీ కట్టాలి, ఆ తర్వాత మా ఊరికైతే వెళ్ళాలి. ఈ డ్రెస్ కి కమ్మలు మ్యాచ్ అయ్యే కానీ చైన్ ఏంటక్క గోల్డ్ కలర్ లో పెట్టామనుకోవచ్చు. నేను ఈ రోజు పక్కా ఈ చైనే పెట్టాలి అనుకున్నాను, అందుకే మ్యాచ్ అయినా అవ్వకపోయినా పక్కా నేనైతే ఇదే చైన్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఏదో ఒకటి మిస్ అయింది, ఏమంటారు, గాజులు. మొత్తానికి మన లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా లిప్ బామ్ అయితే అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే పెదలు చాలా ఎక్కువగా పగులుతూ ఉంటాయి కాబట్టి. నేనైతే మొత్తానికి రెడీ అయిపోయి ఈ లోపైతే మా బాబాయ్ మా ఇంటికి వచ్చారు. ఇంకా మా బాబాయ్తో అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అదే మా తమ్ముడికి రాఖీ కట్టడానికి. మా తమ్ముడు వాళ్ళతో ఫన్ మామూలుగా ఉండదు, చూస్తారుగా మీరే ముందు ముందు. స్నానం చేయలేదా? బుద్ధిగా చదువుకుంటున్నావా? వచ్చాడు మా తమ్ముడు. షేమ్ 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 అందరికి పెట్టేస్తా. మరి ఎందుకు ఇంకా స్నానం చేయలేదు? ఇక్కడ నేను మిర్రర్ బాగుంది కదా అని చెప్పి వీడియో తీసుకుంటుంటే పక్కన మా చెల్లి రియాక్షన్ మాత్రం మామూలుగా లేదు. ఈ లోపైతే ఈ బుడ్డిదానికి జడేసేస్తున్నాను, ఎందుకంటే తను కూడా స్నానం చేసి వస్తే ఇంకా అందరం కలిసి రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ చేయొచ్చని. ఇక్కడైతే మా తమ్ముడు నేను పూజ చేస్తా అని చెప్పి వెళ్ళి పూజ మందిరంలో కూర్చున్నాడు. పూజ చేస్తానని. చేయరా అంటే ఏం చేయాలని నన్నే అడుగుతున్నారు రివర్స్ లో. మొత్తానికైతే ఇంకా నేను కూడా కూర్చున్నాను మా తమ్ముడితో పాటు పూజ చేయడానికి. మా చెల్లి కూడా స్నానం చేసి అయితే వచ్చేసింది. దానికైతే మా పిల్ల బ్యాచ్ తో అయితే పూజ అయిపోయింది. ఇంక ఇక్కడ మా చెల్లి రియాక్షన్స్ చూస్తున్నారా? వీడియో ఆన్ చేశానని చెప్పేసి రాఖీ పట్టుకొని అలా వీడియో ముందు అయితే భలే క్యూట్ గా ఉంది కదా. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు టై రాఖీ. ఇది మా రాఖీ ప్లేట్ మంచిగా డిజైన్ చేసుకున్నాము. కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే, వయసు మీరిన పాసమే ఒక కావ్యమైనదిలే. ఎప్పుడు కంటి పాపగ కాచులే, రేపునా మాపునా చంటి పాపగ చూచులే. ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే అక్కకే తను కన్న తండ్రై పాలించే. నువ్వు కూడా వేస్తావా? సిస్టర్ వేత్తా హాయ్ చెప్పమ్మా. ఎంత క్యూట్ గా ఉందా మా చెల్లి కదా. నాకు దాని ఫ్రాక్ బాగా నచ్చింది. అదనమాట మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్. ఇంకా అవి అయిపించేసుకొని నేను మా అమ్మ అయితే మా సొంత ఊరికి వెళ్తున్నాము, ఎందుకంటే మా అమ్మ వాళ్ళిద్దరు అన్నయ్యలు కూడా రాఖీ కట్టాలి కదా, మరి రాఖీ పండగ అంటే. ఆటలో పెట్టే సాంగ్స్ కి అసలు తిరుగులేదనమాట. ఏ రేడియో కూడా పనికిరాదు, అంత మంచి పాటలు పెడతారు. ఏంటి వీడియో షేక్ అవుతుంది అనుకుంటున్నారా? వీడియో కాదు షేక్, మా ఆటోనే షేక్ అవుతుంది. ఎందుకంటే మా ఊరు రోడ్లు అట్లా ఉంటాయి, మామూలుగా ఉండవు. అసలు అరగంటలో వెళ్లాల్సిన ఊరికి మేము గంట సేపు వెళ్తాం అనమాట. చూస్తున్నారు కదా.
రోడ్లు ఎట్లాంటివి చూపించినా చూడండి, వామ్మో రోడ్డు మధ్యలో ఇంత పెద్ద గొంత. బై మిస్టేక్ స్పీడ్గా వచ్చి పడ్డాడంటే వాడు అవుటే. ఇంకా ఈ రాత్రి బాగా వర్షం పడ్డట్టుంది. నార్మల్గానే గుంతలు ఉంటాయి, ఇంకా ఆ గుంతల్లో నీళ్లు. ఇంకొకటి చూపించినా చూడండి, అక్కడ బర్రె లోతుంత ఉందన్నమాట ఆ గుంత మాత్రం. అంటే గుంటలు మా రోడ్లలో ఎన్నో ఉన్నాయి, చూస్తున్నారు కదా. రోడ్డు అంతా ఇట్లానే వాటర్ అయిపోయాయి. ఇంక ఈ గతుకులలో మేము వెళ్ళాలన్నమాట మా ఊరికి. అందుకే ఆ ఆటో అంతలా షేక్ అవుతుంది. మొత్తానికైతే ఇంకా మా ఊరికి వచ్చేసాము. మా నానమ్మ ఆఫ్టర్ సో మెనీ డేస్ అయితే కలుస్తున్నాను. ఊరికి వచ్చి రాగానే మా మామ షాప్ లో అయితే నేను రాఖీలు తీసుకున్నాను. 3 రాఖీలు ఎందుకు అనుకోవచ్చు, మీకే తర్వాత తెలుస్తుంది. దేర్ ఈజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ మై బ్రదర్ టు. ఈ కేక్స్ గుర్తున్నాయా? ఎంతమందికి ఈ కేక్స్ అంటే ఇష్టం? నేనైతే మా ఊరు వెళ్తే పక్కా తింటాను అనమాట ఈ కేక్స్. మా అమ్మ అయితే రాఖీ తీసుకొని మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. ఈ రాఖీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మా వదిన అయితే ఇలా మనీతో చేసింది అనమాట రాఖీ, వాళ్ళ తమ్ముడికి కట్టడానికి. ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళ తమ్ముడికి కడుతుంది, మా అమ్మ అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది. ఇక్కడ మధురాపురికే రాచిలక రాలేనులే, పెళ్లి పందిళ్ళలో ముక్కేసిన కన్నిటి ముత్యాలెన్నో. కను చేపలకు ఎందుకు నవ్వుతున్నావు మామా? ఓహో అదా. మా పెద్ద మామయ్య చాలా కోఆపరేటివ్గా ఉంటారు. నేను వీడియో తీస్తానంటే మాత్రం మంచిగా నవ్వుతూ, ఏమీ అసలు ఎలాంటి హెసిటేట్ అయితే అస్సలు అవ్వరు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ కూడా వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టడం. మనమే కాదు కదా, మన పేరెంట్స్ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలిగా. చిన్న మామయ్య అయితే వేరే పని ఉందని చెప్పి బయటకు వెళ్ళారు. సో ఈలోపు అయితే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో భోజనం అయితే చేసేస్తున్నాము. ఈయనే మా చిన్న మామయ్య, మా అమ్మకి చిన్న అన్నయ్య అనమాట. మా మామయ్యతో మ్యాక్సిమం నేనైతే చాలా ఫన్గా మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ మా మామయ్య అయితే నీ ఫోన్ నాకు, నా ఫోన్ నువ్వు తీసుకు ఎక్స్చేంజ్ చేసుకుందాం అంటున్నారు. జస్ట్ ఫర్ ఫన్గా అలా అడుగుతున్నారు. నేనైతే చెక్ చేస్తా ఉండు నీ ఫోన్ అని చెప్పేసి చెక్ చేస్తున్నా. లేదు, క్యామ్ నాదే బాగుంది. అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి, నీ కంటి పాపని కాచుకో చల్లగా, తెలవారని రాత్రి పెట్టు. ఇదనమాట మొత్తానికి మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళిద్దరు అన్నయ్యలకి రాఖీ కట్టేసి ఇంకా మొత్తానికి అయితే బయలుదేరుతున్నాము. ఇలా మా ఇంటి పక్కన అయితే రాములవారి స్వామి ఉంటారు. ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను చూపించాను కదా. రాములవారి స్వామి పక్కన అయితే మా ఇల్లు కూడా ఉంటుంది. ఇంకా మా నాన్నమ్మకి తాతయ్యకి ఇద్దరికి అయితే బాయ్ చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోతాము. ఇక్కడ ఆకాశం చాలా బాగుంది కదా. మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తూ రాములవారి గుడి దగ్గర కూర్చున్నాము. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది నేచర్ ఇక్కడ. మా కుటుంబంలో ఎవరైనా సరే కనిగిరి వెళ్తున్నాం బయలుదేరుతున్నాం అంటే మా తాతయ్య నానమ్మ ఇలా బయట కూర్చొని మేము బస్సు ఎక్కేంత వరకు మా దగ్గరే ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మమ్మల్ని వదిలిపెట్టాక వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇందాక సర్ప్రైజ్ అన్నాను కదా, మీరే చూసేయండి. ఇవాళ అయితే సడన్ గా మా అన్నయ్య అయితే మా ఇంటికి వచ్చాడు. యాక్చువల్గా మా అన్నయ్య అయితే రాను అని చెప్పాడు, ఎందుకంటే కాలేజ్లో పని ఉంది, నాకైతే రాఖీకి రావటం కుదరదు అన్నాడు. ఇంకా మా అన్నయ్య కూడా రావట్లేదు కదా, ఇంకా నేను కూడా వెళ్ళి ఏం చేస్తానని చెప్పి అసలు వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ సడన్ ప్లాన్ గా మార్నింగ్ అయితే నేను అనుకొని ఈవినింగే బయలుదేరి కనిగిరి అయితే వచ్చేసాను. లేదు అన్నయ్య రాకపోయినా పర్లేదు, తమ్ముళ్ళకి రాఖీ కట్టినట్లు ఉంటుంది అండ్ ఆల్సో వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు ఉంటుంది, ఎలాగో హాలిడేనే కదా అని చెప్పేసి అయితే వచ్చాను. సడన్ గా మా అన్నయ్య ఏమనుకున్నాడో గానీ నా కోసం అయితే వచ్చేసాడు. ఇంకా మొత్తానికి కనిగిరి వచ్చి రాగానే పాపం ఇప్పుడు మార్నింగ్ 7:30కి బయలుదేరాడు. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 4:30 అయింది. ఇంకా అలా పడుకొని ఉన్నాడు. మా అన్నయ్య కాసేపు ఫ్రెష్ తీసుకున్న తర్వాత ఇంకా మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు నేను రాఖీ కడదామని చెప్పేసి. ఇక్కడ మా అన్నయ్యకి కూడా ఇంకో సర్ప్రైజ్ ఉంది నేను ఇవ్వబోతున్నది, ఇది కూడా చూసేయండి మీరు. గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి జన్మే. ఆల్రెడీ రాఖీ కట్టావు కదా, మళ్ళీ ఈ రెండో రాఖీ ఎందుకు కడుతున్నావు అనుకోవచ్చు. ఈ రాఖీ వచ్చేసి మా అన్నయ్యకి ఇంకో సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ తరపున అయితే రాఖీ కడుతున్నాను. అదేంటి నువ్వు ఒక్కదానివే కదా చెల్లి, ఇంకెవరున్నారు అనుకోవచ్చు. బట్ మా అన్నయ్యకి కాలేజ్లో ఒక చెల్లి ఉందనమాట. ఆ చెల్లి పేరు వచ్చేసి రీనా. నేను ఇంటికి వచ్చానని తెలిసి పొద్దున్నే నన్ను అయితే కాంటాక్ట్ అయింది. శ్రావణి మీ అన్నయ్యకి ఒక రాఖీ తీసుకో నా తరపున, నేను కట్టానని చెప్పేసి నా తరపున కట్టవా శ్రావణి ప్లీజ్, నేను లాస్ట్ టైం కట్టాను, ఈసారి అయితే నేను కాలేజ్లో లేను హర్ష కట్టడానికి అని చెప్పి చాలా ఫీల్ అయింది అక్క. సో అక్క తరపున అయితే నేనే రాఖీ తీసుకున్నాను. అక్క తరపున స్వీట్స్ కూడా తీసుకొని అక్క బదులు నేనైతే కట్టాను అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రీనా అక్క మా అన్నయ్యకి రాఖీ పంపించడం. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే ఆ అనుబంధం అయితే చాలా బాగుంది. బ్లడ్ రిలేషన్ కాకపోయినా సరే కొన్ని అటాచ్మెంట్స్ అనేవి మన అనుకుంటే మాత్రం ఎప్పటికీ ఉండిపోతాయి కదా. అలా మా అన్నయ్యకి అయితే కాలేజ్లో ఒక మంచి చెల్లి అయితే దొరికింది. ఈవెన్ మోర్ నేను చెన్నై వెళ్ళినప్పుడు రీనా అక్క నాతో చాలా మంచిగా కమ్యూనికేట్ అయింది, చాలా మంచిగా మాట్లాడింది కూడా. రీనా అక్క రాఖీ పంపించిందని చెప్పగానే మా అన్నయ్య ఎక్స్ప్రెషన్ అయితే ప్రైజ్లెస్. లిటరల్లీ మా అన్నయ్య అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రీనా అక్క రాఖీ పంపిస్తుందని. సరే కానీ నెక్స్ట్ దానికి ఖచ్చితంగా నీకు కెమెరా కొనిస్తాను, నాకు జాబ్ వస్తే గుర్తుపెట్టుకో. ఓకే
డాన్ థ్యాంక్ యూ అది కూడా చాలా హ్యాపీగా ఉంది. మా అన్నయ్యకి ఇలా నాన్ బ్లడ్ సిస్టర్ కూడా ఇలా మంచి ఎఫెక్షన్తో దొరికినందుకు నాకైతే మంచిగా పసుపు కుంకుమ తాంబూలం ఇస్తూ ఒక డ్రెస్ అయితే నాకు మా అన్నయ్య పెట్టాడు అనమాట. డూ యూ ఫీల్ రీనా అక్క నీకు రాఖీ పంపినందుకు? షాక్, సర్ప్రైజ్. నిజంగా అనుకోలేదా? మెసేజ్ చేసిన మధ్యలో లేవలేదని నాకు మార్నింగ్ నుంచే మెసేజ్ చేసి చెప్పింది, రీనా అక్క కాల్ చేస్తున్నావా ఏంటి అప్పుడే రాఖీ సెలబ్రేషన్స్ అయ్యాయి అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. రాఖీ అంటే హోల్ నైట్ వరకు సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. మన ఫేవరెట్ పార్ట్ ఏముంది? కాఫీ. నాకు కాఫీ అంటే, అది కూడా మా అమ్మ పెట్టే కాఫీ అంటే చాలా ఇష్టం. ఓన్లీ ఇంట్లో తప్ప ఇంకెక్కడ కాఫీ అయితే తాగను. సో ఇంకా అలా కాఫీ తాగుతూ అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపు అయితే మా చెల్లి కాల్ చేసి అన్నయ్య ఇంటికి రా రాఖీ కట్టాలి అని చెప్పింది. మొత్తానికైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తిన పేరు వచ్చేసి సాయి మేఘన. నా చిట్టి చెల్లి, నాకు చాలా ఇష్టం ఇదంటే. ఒక చెల్లి ఉంది, బట్ తనైతే హాస్టల్లో ఉంది. ఈ రాఖీ సెలబ్రేషన్స్కి తను మిస్ అయింది. మొత్తానికి మా ఇళ్లలో రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. మొత్తానికైతే మా అన్నయ్య కూడా అనుకోకుండా వచ్చాడు. నేను మా చెల్లి అందరం కలిసి మా అన్నయ్యకి కూడా రాఖీ కట్టేశాము. మీ అమ్మ నాకు పెట్టిందిగా ఇప్పుడే, మీ టీచర్ ఫోన్ నెంబర్ పెట్టిందిగా అడిగితే నాకు పెట్టిందిగానా? మీ టీచర్ ఫోన్ నెంబర్ పెట్టింది నాకు. పంపించిందన్నా? పంపించిందన్నానా? వీడు ఎంత క్యూట్గా ఉంటాడంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అసలు వీడు వస్తే మాత్రం వదలను నేను, అంత క్యూట్గా ఉంటాడు. వీడిని అయితే భయపెడుతున్నాను. నేను ఒక వీడియో తీశాను, అది మీ టీచర్కి పంపిస్తాను, మీ మమ్మీ నాకు మీ టీచర్ నెంబర్ పెట్టిందని చెప్పేసి. వాళ్ళ అమ్మ మీద వాడికి ఎంత నమ్మకం, మా అమ్మ నీకు నెంబర్ పెట్టదు అని ఎన్నిసార్లు అన్నాడు. నేను మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రాఖీ కన్నా ముందు రోజు అయితే నేను మా కాలేజ్లో ఉన్న నా బ్రదర్స్ అందరికీ అయితే నేను రాఖీ కట్టాను. ఆ బ్రదర్స్ అందరిని అయితే ఈ వీడియోలో చూద్దాం అనుకుంటున్నాను. ఈ అన్న పేరు వచ్చేసి తారక్ అన్నయ్య. ఈ అన్నయ్యకి 2025లోనే బీటెక్ గ్రాడ్యుయేట్ అయితే అయ్యారు. బట్ నేను రాఖీ కడతా అన్నారని చెప్పేసి కాలేజ్కి అయితే వచ్చారు. చూసారు అప్పుడే ఎన్ని రాఖీలు వచ్చాయో. అలాంటి చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారంట. అంటే అన్నయ్య అంటే అందరికి అంత ఇష్టం. అందుకే నేనైతే పిలిపించి మరీ అయితే రాఖీ కట్టాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు కలుస్తామో కలవమో అని చెప్పేసి. స్టార్టింగ్ లో మీ అందరికి నేను ఒక చైన్ ఇచ్చాను తెలుసా. ఈ గిఫ్ట్ వచ్చేసి నేను రాఖీ కట్టినందుకు ఆ తారక్ అన్నయ్య అయితే ఇచ్చారు. అందుకే కన్ఫామ్ గా నేనైతే రాఖీ పండుగ రోజు వేసుకుందామని చెప్పేసి స్టార్టింగ్ లో ఆ డ్రెస్ మీదకి అయితే ఈ చైన్ వేశాను. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా నాకు ఒక 3 తమ్ముళ్ళు ఉన్నారని చెప్పా కదా. సో ఇంటికి వెళ్లే ముందే అయితే నా తమ్ముళ్ళందరికి కూడా ముందే రాఖీ కట్టేస్తున్నాను. కానీ నేను రాఖీ కడుతున్న తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళ అక్క పెళ్లి వచ్చేసి పక్క రోజే అనమాట. నేనేమో ముందు రోజే రాఖీ తెచ్చాను. పక్క రోజు పెళ్లి పెట్టుకొని కాలేజ్కి ఎందుకు వస్తారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అనుకోకుండా కాలేజ్కి వచ్చాడు, మిస్ అయ్యాను అనుకున్నాను రాఖీ కట్టడం. బట్ మొత్తానికి అయితే వీడికి కూడా రాఖీ కట్టేశాను నేను. ఆ రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్ చాలా మంచిగా జరిగాయి. ఇంకేముంది, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రావణి రెడ్డి టీవీ.